దయచేసి మీ విజయానికి కారణమై తెలుగుదేశం పార్టీకి ఒక క్రైసిస్ సమయంలో మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు భాషలోనే గేమ్ చేంజర్గా ఉండి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడైన పవన్ కళ్యాణ్ తగ్గించకండి. మీ లోకేష్ను పెంచుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు, అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి భవిష్యత్ నాయకుడు, వారసత్వ రాజకీయాల్లో. అందువల్ల లోకేష్కు ప్రొజెక్ట్ చేయడంలో తెలుగుదేశం వారి డెస్పరేషన్ నేను అర్థం చేసుకోగలుగుతా, వారి ఆ బాధ కూడా నేను అర్థం చేస్తాను. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణనే ఆయన వీకెండ్ కామెంట్లో చెప్పాడు, తెలుగుదేశం వాళ్ళ డైలమా చెప్పాడు. ఎందుకంటే 2029 వరకు చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉంటాడని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే వయస్సు ఎవరినైనా వేధిస్తుంది కనుక ఆ సమయంలో తెలుగుదేశానికి లోకేష్, పవన్ కళ్యాణ్ జనసేనకు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి జగన్ ఉంటాడు. అందువల్ల ఈలోగానే లోకేష్ను ఎవాల్వ్ చేయాలి, అన్వైల్ చేయాలి అనే మీనింగ్ అనేలా మీకు ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో చెప్పాడు. అందువల్ల తెలుగుదేశం వారి ఆవేదన నేను అర్థం చేసుకుంటా. ఈ మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ వచ్చి మా చంద్రబాబు నాయుడు తర్వాత స్థానాన్ని పొందాడే, ఆ స్థానంలో మా లోకేష్ ఉండాలి కదా, ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంటాడని బలవంతంగా ఆయన మీరు తోసేస్తే కూటమికి నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇది ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, చంద్రబాబు నాయుడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఇందులో మీరు నీలమేఘశ్యాముడిగా